భూపాల జిల్లాలో వృద్ధ దంపతుల భిక్షాటన చేసిన సంగతి మరువక ముందే ములుగు జిల్లాలో కూడా అలాంటి ఘటన చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులకు లంచం ఇవ్వడానికి వెంకటాపూర్ మండలంలోని పలువురు రైతులు బిచ్చమెత్తారు. ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వంగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం లంచవతారాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏ పనికైనా అవినీతి అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ములుగులో అవినీతి అధికారులకు ఇలాగే లంచానికి డిమాండ్ చేస్తే అక్కడి రైతులు బుద్ధి చెప్పారు. భూమికి పట్టాలు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు లంచం అడిగితే ఏకంగా భిక్షాటన చేశారు అన్నదాతలు. పేర్ల మీద మంచి 3 ఎకరాల భూమి రఘువీర్ సింగ్ సర్వే చేసిపోయిండు. జేసీ గారు 884 ఎకరాల భూమి పోడి అయింది, సర్వే అయింది. ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పట్టాలు ఇస్తాను, నేను డబ్బులు ఇవ్వని పరిస్థితిలో నేను బుచ్చందే అడుక్కుంటానా, నాకు పట్టాకు ఎక్కాలనే దాని మీద వీళ్ళు డబ్బులు అడుగుతారు కనుక ఏ ఈఆర్ఎల్ వచ్చినా డబ్బులు అడుగుతారు. ఇక్కడ ఎకరాన 5,000 తోటి 4,000 తోటి ఎంత వీలైన కాడికి అక్కడ వాళ్ళు అడుక్కుంటారు కనుక నేను ఇవాళ నా పిల్లలకు భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి ఆస్తులు పాస్తులు లేవు. ఇప్పటికి కూడా గుడిసె లేదు. గత 30 ఏళ్ల నుండి చెట్టు పుట్ట తీసి మోక మీద ఉన్నా. నేను ఈ బుచ్చందేయి డబ్బులు అడుక్కుంటానా, ఈ లంచగొండు ఎవరులకు డబ్బులు ఇచ్చానా నేను పట్ట చేసుకుంటామని డబ్బులు అడుక్కుంటాను. వెంకటాపూర్ కు చెందిన బొమ్మడు సాంబయ్య, అనుముల దేవేందర్, పిల్లి సరోజన, బొంతల సమ్మక్క, రెడ్డి రామస్వామిలకు 134/235 సర్వే నెంబర్లో భూములున్నాయి. ఈ భూమికి పట్టాలివ్వాలని కొన్ని నెలల కింద రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు రైతులు. తహసీల్దార్ను కూడా పలుమార్లు కలిశారు. పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని రైతులు అధికారులకు లంచమిచ్చేందుకు భిక్షాటనకు దిగారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా తమ పని కాలేదని, లంచం అడిగి వేధించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అందుకే అధికారులకు బుద్ధి వచ్చేలా ఇలా భిక్షాటన చేశామంటున్నారు రైతులు. మాకు తాత ముత్తాతన్నటువంటి పట్టా భూమిని కూడా ఇంతకుముందు మనకు పట్టేదారు పాస్ బుక్ ఉన్నా కూడా అవి కూడా కరెక్ట్ అసలు లేదు. ఏమైందంటే ఇతరుల వాళ్ళు వీళ్ళు లంచం ఇస్తారు, మాకు ఒక 5,000 చొప్పున ఎకరానికి 5,000 చొప్పున ఇస్తే మేము పట్టా చేస్తాం, లేకపోతే మేము చేయము అని అన్నారు. రైతుల భిక్షాటన విషయం తెలుసుకున్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పందించారు. వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మండల రెవెన్యూ అధికారులు రైతులను తమ కార్లలో భూముల దగ్గరకు తీసుకెళ్లారు. ఎవరు ఎంత భూమి సాగు చేస్తున్నారు, రికార్డులో ఎంత భూమి ఉందన్న వివరాలు సేకరించారు. ఒక్కొక్కరికి ఎకరం నుంచి 3 ఎకరాల వరకు భూమి ఉండడంతో పట్టా చేయాలని వీఆర్ఓకు సూచించారు. దీంతో రైతులు శాంతించారు.